ఒకే రోజు 777 పాయింట్ల లాభం. తొలిసారిగా 7 ఏళ్లలో ఒకే రోజు భారీ లాభాలు. నిఫ్టీ డబుల్ సెంచరీ 7 చాలా మందికి అన్లక్కీ నెంబర్. ఈ నెంబర్ పై పెద్దగా ఎవరికి ఆసక్తి కూడా ఉండదు. కానీ స్టాక్ మార్కెట్ కు మాత్రం ఈ నెంబర్ లక్కీగా మారింది. మంగళవారం బుల్ దౌడు తీసింది. కేంద్ర బడ్జెట్ తర్వాత దలాల్ స్ట్రీట్ లో మెరుపులు మెరిశాయి. దేశీయ మార్కెట్లు పరుగులు పెట్టాయి. చినుకులా మొదలైన లాభాలు వరదలా మారాయి. మదుపర్లకు ఒకే రోజు 2,50,000 కోట్ల లాభాలు. బుల్ జోరుకి 7 ఏళ్ల తర్వాత తొలిసారి రికార్డ్ స్థాయి లాభాలు నమోదయ్యాయి. జనరల్ బడ్జెట్ ఎఫెక్ట్ తో సోమవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. వాటి నుంచి తేరుకున్న మార్కెట్ నిన్న అనూహ్యమైన లాభాలు చూపించింది. సెన్సెక్స్ 777 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు లాభపడింది. 2009 మే 18న యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒకే రోజు 2,110 పాయింట్లు లాభపడింది సెన్సెక్స్. ఆ తర్వాత సెన్సెక్స్ నమోదు చేసిన ఒక రోజు అత్యధిక లాభం ఇదే. బుల్ ర్యాలీతో సెన్సెక్స్ 777 పాయింట్ల లాభంతో 23,779 దగ్గర ముగిసింది. నిఫ్టీ 235 పాయింట్ల లాభంతో 7,222 పాయింట్ల దగ్గర ఎండ్ అయింది. ఆసియా, ఐరోపా మార్కెట్ల ఎఫెక్ట్ ప్రారంభ జోరుకు మరింత ప్లస్ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఐటీసీ సంస్థ షేర్లు అత్యధికంగా 10.38% లాభపడి 326.35 రూపాయల దగ్గర ముగిశాయి. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచినా ఐటీసీ షేర్లు ధర పెరగడం విశేషం. అటు నిఫ్టీలోనూ అత్యధిక లాభం పొందిన స్కిప్ ఐటీసీనే. లాభాల్లో ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు మెయిన్ రోల్ పోషించాయి. ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనిలివర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలంగా ఉన్న ఇండియన్ కరెన్సీ విలువ దేశీయ మార్కెట్లోనూ సూచీలను ప్రభావితం చేసిందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటుపై ప్రభుత్వ అంచనాలు మార్కెట్ల మూడ్ను పాజిటివ్ గా మార్చాయంటున్నారు. బడ్జెట్ బూస్టునివ్వడంతో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు భారీ లాభాలకు కారణమైందని అంచనా. ఇక నిన్న మొన్నటిదాకా నష్టపోయిన షేర్లు అట్రాక్టివ్ రేట్లకు అందుబాటులోకి రావడం కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపిందంటున్నారు.